దేశమదేలు ఎన్న దేశంబు తెలుగేను అనే పద్యం ఉంది చూడండి, ఆ గ్రంథంలో కూడా మెన్షన్ చేస్తారు. మరేం కాదండి, అప్పట్లో ఒక ఆచారం ఉండేది. అంటే కొన్ని చోట్ల మాత్రమే, చాలా లిమిటెడ్ ఏరియాల్లో విచ్చలవిడి శృంగారం ఉండేది అన్నట్టు. ఆడవాళ్ళ రవికలన్నీ కూడా ఒక గుట్టగా ఒక చోట వేస్తే మగవాళ్ళు వెళ్ళి అందులో ఒక రవికను సెలెక్ట్ చేసుకుంటే ఎవరు రవికైతే వచ్చిందో ఆ రాత్రి వాళ్ళతో ఉంటారు అన్నట్టు. అంటే ఇక తర్వాత రోజు నుంచి ఆ గొడవ ఎత్తకూడదు అన్నట్టు ఒక ఆచారం ఉండేదని చెప్పుకుంటారు. అంటే ఈరోజు బాగా బలిసినాళ్ళు, డబ్బున్నాళ్ళు స్వాపింగ్ అంటున్నారు చూడండి, కారు తాళాలు, వైఫ్ స్వాపింగ్ అని, ఆ రకం అన్నట్టు. ఇది అలా 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 వచ్చి పండగ నాడు పాత మొగుడేనా అనే సామెత ఇక్కడి నుంచే వచ్చింది అని చెప్తారండి. కానీ ఈ సామెతలు ఎక్కడి నుంచి వచ్చినా కొన్ని సందర్భాన్ని బట్టి వాడుకుంటే చాలా చాలా అందంగా ఉంటాయి. భాష కూడా బాగుంటుంది, మంచి అథెంటిక్గా మన భాష ఉండే అవకాశం ఉంటుందండి. అంతే తప్పించి ఇవి బూతులుగా దయచేసి చూడొద్దు. తెలుగు సంస్కృతిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అని కూడా అనొద్దు.